హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. సో తెలుగులోనే వర్క్ ఉంటుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. శాలరీ కూడా మనకి మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు గైస్. 6 lakhs per annum ప్లస్ సో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ తెలుగు అనమాట. సో తెలుగు కాకుండా మీకు తమిళ్, హిందీ లాంగ్వేజెస్ ఏ ఒక్క లాంగ్వేజ్ వచ్చినా కానీ ఈ 3 లాంగ్వేజెస్లో మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో తెలుగుతో పాటు మీకు ఇంగ్లీష్ కూడా కొంచెం మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఈ జాబ్కి సంబంధించి కంపెనీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ కూడా సో డీటెయిల్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్కి సంబంధించి మీరు సో అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఆ రీసోర్స్ కూడా మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద చెక్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్లో వచ్చేసరికి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఈ డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు ఈరోజు జాబ్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, ప్రజెంట్ మనం నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ప్రజెంట్ మనకి బీడీఏ రోల్కి అయితే హైరింగ్ చేసుకున్నారు, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. సో ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇది ఒక ఎడ్యుటెక్ కంపెనీ గైస్. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది వీళ్ళు ఫ్రెషర్స్కి సో లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే సో ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. ఇందులో ప్రజెంట్ మనకి బీడీఏ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో పొజిషన్ వచ్చేసరికి మనకి బీడీఏ రోల్. సో ఇది వర్క్ లొకేషన్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి తమిళ్, తెలుగు అండ్ హిందీ ఈ 3 లాంగ్వేజెస్లో మీకు A1 లాంగ్వేజ్ వచ్చినా కానీ ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ రిమోట్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం రోల్ గైస్, ఎలాంటి పార్ట్ టైం కాదనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే సో ఫుల్ టైం ఆపర్చునిటీ కింద సో ఫుల్ టైంగా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే అప్డేట్ చేశారు. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసరికి తెలుగులో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు గైస్. సో మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ ఈ యొక్క పొజిషన్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క నెక్స్ట్ వేవ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే సో కోర్సు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు ఎలా ఎన్రోల్ అవ్వాలి, సాఫ్ట్వేర్ కోర్సులు వాటి గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళతో ఫాలో అప్ చేస్తూ ఇలాగైతే మీరు సో స్టూడెంట్స్తో అయితే ఫాలో అప్ చేయాలన్నమాట. CCBP 4.0 ప్రోగ్రామ్స్ గురించి సో స్టూడెంట్స్కి అయితే గైడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదైనా క్వరీస్ ఉన్నప్పుడు మీరైతే అడ్వైజులు అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఇదనమాట మీ జాబ్ రోల్ వచ్చేసరికి. ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్లోనే శాలరీ అనేది మెన్షన్ చేశారు గైస్. 6 LPA ఉంటుంది, ప్లస్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయి. పర్ఫార్మెన్స్ బేస్డ్ అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు తెలుగు కానీ, తమిళ్ కానీ, హిందీ కానీ 3 లాంగ్వేజెస్లో ఏ ఒక్క లాంగ్వేజ్ వచ్చినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంగ్లీష్ కూడా మీరు మేనేజ్ చేయగలిగేలా ఉండాలన్నమాట. సో పర్ వీక్ వచ్చేసరికి 6 days అయితే మీకు వర్క్ అనేది ఉంటుంది. 1 day అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారని ఇక్కడైతే మనకి అప్డేట్ చేశారనమాట. సో ఈ రోల్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ రోల్ మీరు క్రాక్ చేయాలంటే ఇక్కడ ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు గైస్. ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే సో తప్పకుండా అయితే ఈ యొక్క రోల్ని అయితే మీరు క్రాక్ చేస్తారనమాట. సో తమిళకి సంబంధించి సపరేట్ మనకి సో రీసోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో తెలుగుకు సంబంధించి, తమిళకి సంబంధించి ఇక్కడ సపరేట్ సో ప్రిపరేషన్ ట్యుటోరియల్స్ అనేవి ఇక్కడ వీళ్ళు రీసోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని సో ఈ రోల్కి అయితే మీరు ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయొచ్చు గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చెక్ చేద్దాం. ఈ జాబ్కి మీరు అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను గైస్. సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సేమ్ పేజే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వేవ్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో టాప్లోనే మీకు సో రోల్ కానీ అండ్ ఇది సో వర్క్ మోడ్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడ టాప్లోనే మనకి బ్లాక్ కలర్లో అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది.
సో దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఏముండదు గైస్. హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీగా అయితే జరుగుతుందనమాట. సో అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ టాప్లో ఉన్న అప్లై నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్లీ ఫ్రెషర్స్కి అనమాట. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ యొక్క పొజిషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, సో మీ యొక్క ఫోన్ నెంబరు, సోషల్ మీడియా లింక్స్ అంటే మీకు ఏదైనా లింక్డ్ఇన్ కానీ గిట్ హబ్ లింక్ కానీ ఉంటే అవైతే మీరు యాడ్ చేయొచ్చు. ఇక్కడ ప్రీవియస్ మీరు ఏదైనా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే సో మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంప్లాయర్లో యాడ్ చేయాలి. ఒకవేళ ఫ్రెషర్ అయితే ఈ సెక్షన్ లీవ్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో వచ్చేసరికి సో 10th, ఇంటర్ అండ్ మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇది ఓన్లీ సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ గైస్. మీరు ఎనీ డిగ్రీ ఎనీ ఇయర్ పాస్ అవుట్ అయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క కరెంట్ ఏజ్ అనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దానికి తగ్గట్టు మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ జెండర్, ప్రజెంట్ మీరు సో స్టూడెంట్సా లేదంటే ఏదన్నా కోర్స్ ఎన్రోల్ అయ్యి ఉన్నారా లేదంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళ అనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. సో ఇవైతే మీకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో దానికి తగ్గట్టు అదే ఐటీనా నాన్ ఐటీనా సో టీచింగా ఇలాగైతే ఉన్నాయి అవైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఏ లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ అనేది ఉందని అడుగుతున్నారు. సో ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ వేవ్లో ప్రీవియస్ మీరు వర్క్ చేశారని అడుగుతున్నారు. ఒకవేళ వర్క్ చేస్తే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వేవ్లో మీరు ఏదైనా ప్రీవియస్ కోర్స్ తీసుకున్నారని అడుగుతున్నారు. ఒకవేళ తీసుకుంటే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ మీరు ఉంటున్న కరెంట్ లొకేషన్ అయితే ఇక్కడ లొకేషన్లో ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఒకవేళ మీరు సో ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలనుకుంటే హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇది మీకు ఓకే అని అడుగుతున్నారు. ఇది కంపల్సరీ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమే. మేబీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఒకవేళ మీరు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలని వాళ్ళు అడిగితే మీరైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో మనకి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. సో మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అయ్యి సో నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి ఈ పొజిషన్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంది. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.